లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ అఫ్ కోర్స్ ఆన్ ద సోషల్ మీడియా. ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటదని మేము వెయిట్ చేస్తున్నాం, సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ హీస్ వర్క్అవుట్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్, లైక్ అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన పీపుల్ ఫార్వర్డ్ ఇన్ ద గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తా ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఇప్పుడు ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్. ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్ ఐ గెట్ వెరీ టచ్డ్. Nice. Bhagya garu, do you see your fan pages? Yeah, I mean, whenever I get sent the reels because the team sends it to me and I'm like, oh, this is so cute. I enjoy it a lot. I అలా ఫ్యాన్ పేజెస్ చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one te chale. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు. కావాలి అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I've watched as an audience in Telugu. Okay. So nenu audience ga chustam kabatti aa arhatho Telugu cinema lo kuda one of the beautiful films avutadu. So let's go into the fans questions then. So we'll begin with common questions iddarki related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా చాలా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? ఐ లైక్ బోత్. నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే అండ్ చిన్ని గుండెలో. You want to pick one? నువ్వుంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వుంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata I am a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా ఏయ్యా అని ఇప్పుడు అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలోనే అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, పరిచయం లేదని అడిగా ప్రేమంటే, మనమేగా అంటే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే, అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే, నువ్వుంటే చాలే. Sir, any mark ister out of 10? Out of 10, how many marks? 100. అప్పుడే అనాలనిపిస్తుంది. సో ద